వెల్కమ్ టు కలమ్స్ 100. మై సెల్ఫ్ మణికంఠ. చాలామంది ఆస్పిరెంట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి చెప్పమని అడుగుతున్నారు. ప్రత్యేకంగా మీరు ఏ బుక్స్ చదవడం జరిగింది, లేదంటే ఏ బిట్ బ్యాంక్ని ఫాలో అయ్యారు, దీంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ ఓరియంటేషన్లో కరెంట్ అఫైర్స్కి ఏ సోర్సెస్ని ఫాలో అయ్యారు అనేసి చాలా ఎక్కువ మంది అడుగుతున్నారు. సో దట్ ఆ కాంటెక్స్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి నేను చదివినటువంటి బుక్స్ ఏంటి, అలానే నేను ఏ కరెంట్ అఫైర్స్ని ఫాలో అయ్యాను అనేటటువంటి అంశాల గురించి మాట్లాడుకుందాం. ఈవెన్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాటు ఎన్విరాన్మెంట్కి ఏ విధమైనటువంటి సోర్స్ ఫాలో అయ్యాను అనే దాని గురించి కూడా ఇక్కడ మాట్లాడదాం. సో ఫస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి నేను ఫాలో అయినటువంటి బుక్ రవి పి అగ్రహారి బుక్ని నేను కంప్లీట్గా చదవడం అయితే జరిగింది. ఇది నాట్ ఓన్లీ ఫర్ గ్రూప్ 2, ఈవెన్ గ్రూప్ 1కి ప్రిపేర్ అయినా, యూపీఎస్సీకి ప్రిపేర్ అయినా చాలా బాగుంటుంది. ఆ కాంటెక్స్లోనే నేను రవి పి అగ్రహారి బుక్ని కూడా చదవడం జరిగింది. దీంతోపాటు చాలామంది ఎక్కువగా అడిగేటటువంటి అంశం ఏంటంటే కరెంట్ అఫైర్స్కి మీరు ఏ సోర్స్ని ఫాలో అవ్వడం జరిగింది అనేసి అడుగుతున్నారు. ఎందుకంటే ప్రీవియస్గా ఏపీఎస్సీ గ్రూప్ 2కు ప్రిపేర్ అయినటువంటి చాలామంది అభ్యర్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ బేసిక్స్ కంటే వాళ్ళు ఎక్కువగా దేనికి ప్రయారిటీ ఇచ్చారు అంటే కరెంట్ అఫైర్స్కి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ప్రిలిమ్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఆధారంగా మెయిన్స్కి కూడా ఆ విధమైనటువంటి క్వశ్చన్సే ఎక్కువగా అడుగుతారనేసి చాలా ఎక్కువ మంది పిఐబిని ప్రామాణికంగా తీసుకొని సైన్స్ అండ్ టెక్నాలజీని చదవడం అయితే జరిగింది. కోర్స్ పిఐబి అనేది మంచి సోర్సే, బట్ నేను కాదన్ను. కాకపోతే నేను ప్రత్యేకంగా కరెంట్ అఫైర్స్ని విజన్ ఐఏఎస్ వాళ్ళు ఏదైతే కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ ఉందో దాన్ని మాత్రమే ప్రాపర్ సోర్స్గా తీసుకొని చదవడం జరిగింది. సో దట్ విజన్ ఐఏఎస్ ఇప్పుడు మంత్లీ మ్యాగజైన్ అనేది మనకి ఫ్రీగా వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంది. ప్రీవియస్ మనకి లాస్ట్ ఇయర్లో ఈవెన్ డైలీ కరెంట్ అఫైర్స్ కూడా ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. హౌఎవర్ ఇప్పుడు ప్రీమియం అయిపోయింది. సో దట్ మనకి డైలీ కరెంట్ అఫైర్స్ కావాలంటే మ్యాక్సిమం అమౌంట్ ఇచ్చే మనం ఆ సోర్సెస్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. సో దట్ మంత్లీ మ్యాగజైన్ కూడా మనకి బాగానే ఉంటుంది. సో దట్ అదైనా ఫైన్. సో ప్రత్యేకంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి అయితే నేను చదివింది వన్ ఈజ్ రవి పి అగ్రహారి, సెకండ్ వన్ ఈజ్ విజన్ ఐఏఎస్ డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ ఆల్సో మంత్లీ మ్యాగజైన్. దీంతోపాటు నాకు బాగా హెల్ప్ఫుల్ అయింది ఏంటంటే శివిన్ చౌదరి క్లాసెస్, ఈయన ఫార్మర్ ఐఆర్ఎస్ ఆఫీసర్. సో శివిన్ చౌదరి సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ అండ్ ఆల్సో ఎన్విరాన్మెంట్ క్లాసెస్ చాలా వరకు యూస్ఫుల్ అయ్యాయి, ఎస్పెషల్లీ మన గ్రూప్ 2 ప్రిపరేషన్కి. దీంతోపాటు ఎన్విరాన్మెంట్కి నేను చదివినటువంటి బుక్ ఏంటి అంటే పిఎంఎఫ్ ఐఏఎస్. సో పిఎంఎఫ్ ఐఏఎస్ ఎన్విరాన్మెంట్కి నాకు చాలా యూస్ఫుల్ అయింది. అండ్ ఆల్సో కరెంట్ అఫైర్స్ అయితే విజన్ ఐఏఎస్ కరెంట్ అఫైర్స్ని అయితే ప్రామాణికంగా తీసుకొని చదివాను. నేను సపరేట్గా మళ్ళీ పిఐబిని చదవలేదు, ఎందుకంటే నాకున్నటువంటి టైం లిమిటెడ్ అండ్ ఆల్సో ఉన్నటువంటి అంశాల మీద నాకు కంప్లీట్ క్లారిటీ రావాలి అంటే నేను తక్కువ టైంలో ఏం చేయాలి, సోర్సెస్ అనేవి నాకు లిమిటెడ్గా ఉండాల్సిన అవసరం ఉంది. సో దట్ ఆ లిమిటెడ్ సోర్సెస్ ఈవెన్ రవి పి అగ్రహారి చాలా పెద్ద బుక్కే, ఈవెన్ పిఎంఎఫ్ ఐఏఎస్ కూడా చాలా పెద్ద బుక్కే. కాకపోతే ఈ బుక్స్ నాకు నా గ్రూప్ 1 అండ్ ఆల్సో యూపీఎస్సీ ప్రిపరేషన్, ఈవెన్ నా టీచింగ్కి కూడా చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి కాబట్టి నేను వీటిని మళ్ళీ రివైజ్ చేయడం జరిగింది. సో దట్ నాకు అదంత కష్టం అనిపించలేదు కూడా. అండ్ ఆల్సో నేను ఎక్కువగా చదివింది కూడా బేసిక్స్, కాన్సెప్ట్స్ అండ్ ఫౌండేషన్. ఈ మూడింటి మీద నేను ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టడం, వీటి మీద నేను ఎక్కువగా ఫోకస్ చేయడం వల్ల ఈవెన్ కరెంట్ అఫైర్స్ ఉన్నటువంటి అంశాలను కూడా నేను చాలా వరకు గెస్ చేయగలిగాను. అండ్ ఆల్సో ఏ విధంగా ప్రశ్నలు అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి అనేది కూడా అనాలిసిస్ చేయడం వల్ల నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది ఈ బుక్స్ లిస్ట్ అనేవి. ఇంకేంటంటే చాలామంది తెలుగు మీడియం అభ్యర్థులు తెలుగు మీడియంకి సంబంధించినటువంటి మంచి బుక్ చెప్పండి అనేసి అడుగుతున్నారు. స్పెషల్లీ నేనైతే చదవలేదు, బట్ ర్యాంక్ వచ్చినటువంటి కొంతమంది ప్రసన్న హరికృష్ణ సార్ బుక్ అయితే మార్కెట్లో బాగానే ఉంది. అండ్ ఆల్సో చాలామంది నాకు తెలిసినటువంటి ర్యాంకర్సు స్పెషల్లీ ఈ బుక్ని తీసుకొని ఫాలో అవ్వడం జరిగింది. కాబట్టి మీరు ప్రసన్న హరికృష్ణ సార్ బుక్ అనేది తీసుకోండి, లేదంటే మార్కెట్లో మళ్ళీ RRR పబ్లికేషన్స్ సంబంధించినటువంటి బుక్ కూడా ఉంది. సో దట్ మీరు ఆ బుక్ అయినా తీసుకోండి. సో నాకైతే పర్సనల్గా ప్రసన్న హరికృష్ణ సార్ బుక్ గురించి కొంతమంది టాపర్స్ అయితే తెలుగు మీడియం గురించి చెప్పడం జరిగింది కాబట్టి నేను ఇక్కడ దీన్ని సజెస్ట్ చేస్తున్నాను. సో దట్ నేనైతే ఈ బుక్స్ అనేవి ఫాలో అవ్వడం జరిగింది. తెలుగు మీడియం చదవాలనుకున్న అభ్యర్థులు ప్రసన్న హరికృష్ణ సార్ బుక్ అయితే తీసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఆల్సో ఎన్విరాన్మెంట్ ఓరియంటేషన్లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఖచ్చితంగా నేను దానికి ఇంటర్లింక్ చేసుకొని ఫర్దర్గా వచ్చేటటువంటి వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్, టేక్ కేర్, బాయ్.